చెప్తున్నారా? ఇప్పుడు ఇలాంటి నోటి దురద మాటలు మాట్లాడే వీళ్ళు ఇంతవరకు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు, గతంలో అసెంబ్లీ గేట్ తాకలేడు. ఎందుకు సార్ పెద్ద మనిషి గారు పార్టీకి సర్వీస్ చేస్తాడంటే అతను సీఎం శ్రీకాంత్ గారు ఆయన సీఎం అంటే మీకెందుకు కాకపోతే మీకేంటి? మీకు సీఎం అవసరం మీ అధినేత. ఆగండి మీరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, అసెంబ్లీ గేట్ తాగినవను ఇలా జాగీర్, ఇలా బాబు గారు జాగీర్ లాగా అసెంబ్లీ గేట్ తాగినవను, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వలేరు. ఎవరు మీరు అసలు ఇంతకీ రాజకీయ వ్యవస్థలో మీ జగన్మోహన్ రెడ్డి ఉంటాడో లేదో తేల్చుకోండి సార్. ఇకపోతే సార్ వంగవీటి రాధా గారికి అయితే మాత్రం నేను చెప్తున్నాను సార్, ఆయనకి కూటమి టీడీపీ ప్రభుత్వ ఏదైతే పార్టీలో ఆయనకి ఎటువంటి అవమానాలు లేవు సార్. 100% ఆ సమయము సందర్భం వచ్చేటప్పుడు రాజకీయాల్లో కొన్ని ఏంటంటే అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంగా ఎక్కడో దగ్గర ఆయన్ని ఒక సముచితమైన స్థానంలో కూర్చోబెడతారు సార్, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పద్ధతిగా మీరు మార్చుకోకపోతే ఇద్దరు కొట్టుకుంటూ సార్. ఇంకోటి బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్తాను, మమ్మల్ని మార్చుకోమని చెప్పే అర్హత నీకు లేదు, మమ్మల్ని మార్చుకోమని అర్హత నీకు లేదు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పంటే, నీ ఒపీనియన్ నువ్వు చెప్పు. మమ్మల్ని తప్పబట్టి మార్చుకోమని చెప్పదు చెప్తున్నా నేను. నువ్వెవరు చెప్పడానికి మమ్మల్ని మార్చుకోమని? నీ ఒపీనియన్ నువ్వు తెలియజేయి. ఎవరు వద్దలేదు. నువ్వు మమ్మల్ని మార్చుకోమని చెప్పొద్దు. నువ్వు చెప్పడానికి మమ్మల్ని మార్చుకోమని నువ్వు నీకు ఏం అర్హత ఉంది? నీ యొక్క నాయకుడిని సీఎం చేసుకున్న దానికి నువ్వు ప్రయత్నించుకో. పాల్గొన్నందుకు మర్రాబ్ సురేష్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, కృష్ణారెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి